మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఆఫీస్ ఇన్ఛార్జ్ చేతివాటం ప్రదర్శించారు. ఉద్యోగులు ఇప్పిస్తానని లక్షల్లో వసూళ్లకు పాల్పడ్డాడు. డబ్బులు వసూలు చేసిన వారికి మొహం చాటేయడంతో ఎంపీ ఆఫీస్ దగ్గర బాధితులు ఆందోళనకు దిగారు. ఎంపీ బాలశౌరి ఆఫీసులో ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్న గోపాల్ సింగ్ కృష్ణావర్సిటీ, మెడికల్ కాలేజ్, విద్యుత్ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ సుమారు 100 మంది నుంచి గోపాల్ సింగ్ లక్షల్లో వసూలు చేశాడు. తమకు న్యాయం చేయాలంటూ ఎంపీ బాలశౌరి క్యాంప్ ఆఫీస్ వద్ద బాధితులు ధర్నాకు దిగారు. ధర్నాకు దిగిన బాధితులతో చర్చలు జరిపిన పోలీసులు స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్లమంటూ భీష్మించు కూర్చున్నారు. మెడికల్ కాలేజీలో పేరు సాయిలత అండి. మా బాబు ఇంజనీరింగ్ చదివాడు. అయితే ఈయన బాలశౌరి గారి ఎంపీనని చెప్పి ఆయన ఒక అతనికి బాలకోటి అని ఆయనకి ఎంపీ గారి పిఏనని చెప్పి చెప్పాడండి. ఆయనకి నమ్మకంగా 4-5 పనులు చేసి పెట్టాడంట. ఇట్లా ఎంపీ కోటాల ఉద్యోగాలు ఉన్నాయండి, మీరు ఎవరినైనా సరే తీసుకొచ్చుకోండి, డబ్బులు కడితే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఆయన మనవాడికి కట్టుకున్నాడు. అట్లా అందరికి పాకి ఎవరికి ఇచ్చారండి? ఆయన గోపాల్ సింగ్ అనే ఆయనకి కట్టుకున్నాడు. ఆయన కూడా మేము వచ్చినప్పుడు నమ్మకంగా మాట్లాడి, అమ్మ బై హ్యాండ్ ఇవ్వద్దు, మీరందరికీ ప్రూఫ్లు ఉండాలి, మీరు ఫోన్ పే చెయ్యండి, మాకు డబ్బులు ఫోన్ పే చేస్తే గోపాల్ సింగ్ అనే ఆయనకే ఫోన్ పే చేసామండి. మేము హాస్పిటల్కి వచ్చాము, గవర్నమెంట్ హాస్పిటల్కి బందరం. ఎవరైనా తీసుకొచ్చి వాళ్ళు ఏమన్నా డాక్టర్ గారు వాళ్ళు మరి చూడడానికి భయం ఎత్తి ఎవరి పోటీ అంటే మీరు ఎంపీ గారి ఆఫీస్కి వెళ్ళండి, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో అక్కడికి వెళ్తే ఆ ఫోన్ వస్తే వీళ్ళు చూస్తారని చెప్పి అప్పుడు వస్తే ఇక్కడ గోపాల్ గారు అక్కడ కంప్యూటర్ గారు ఉన్నాడు. వచ్చిన ఎవరు ఏంటంటే పలానా ఊరు అని చెప్తే ఏంటి మీకు కావాల్సింది అంటే పెద్ద అంటే ఇట్లా ఆఫీస్కి మీరు ఫోన్ చేస్తే చూస్తారంటే హాస్పిటల్కి అని చెప్పాడు. అయితే 2-3 సార్లు చేశారండి. చేసి హాస్పిటల్ మనం చూశారండి, బాగా చూశారు. తర్వాత ఒకసారి ఫోన్ చేశా, ఏంటి మరి ఇట్లా చూశారో మరి 130 ఉద్యోగాలు పని అన్నారు, మీ ద్వారా అవుతాయా అని అడిగా నేనే. అయితే ఉద్యోగాలు చాలండి పెద్ద డబ్బులు కట్టుకునే ఉన్నారా అన్నాడు. ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు అని ప్రైవేట్ ఉద్యోగాలు కాదు, గవర్నమెంట్ ఉద్యోగాలు పక్క గవర్నమెంట్ ఉద్యోగాలు డబ్బులు ఎంత కట్టాలి, అంత పేదోళ్ళు లక్షల్లో ఎక్కువ కట్టలేరు మా వాళ్ళు అన్న. 1.5-2 కట్టేవాళ్ళు అన్నాడు. అయితే 1.5 అడుగుతాను, ఒకళ్ళతో అడిగా. వాళ్ళు అడిగితే ఏమన్నా కట్టుకుంటా అన్నారు. 10 నెలలు అయింది. నేనేం చెప్పాను వాళ్ళతో, అయ్యా నా మీద డిపెండ్ అవ్వద్దు, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి అతనితో మాట్లాడకండి, నేను వస్తా, మీకు ఇష్టమైతే డబ్బులు కట్టుకోండి, లేదా తిరిగి వచ్చేయండి, మనకు ఆయిల్ ఖర్చులే పోతుంది. అట్లా మామూలుగా ఒకరు 30 మంది 40 మంది 60 మంది అడుగుతుంది. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. అనూష, మచిలీపట్నం ఎంపీ ఏదైతే ఉన్నటువంటి బాలశౌరి పిఏ అంటే అదేవిధంగా అతని వ్యక్తిగతంగా ఉన్నటువంటి పిఏ అయితే మాత్రం కొన్ని చేతి వాటం అయితే ప్రశ్నలు చెప్పుకోవచ్చు. ఏదైతే కొంతమంది నిరుద్యోగుల్ని ఆసరాగా చేసుకొని వాళ్ళ వద్ద నుంచి లక్షల్లో డబ్బులు తీసుకుని వాళ్ళకు ఏదైతే ఉద్యోగాలు ఇప్పిస్తాం అంటూ కూడా వాళ్ళ దగ్గర నుంచి అయితే ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్షల రూపాయల్లో కూడా డబ్బులు వసూలు చేశారైతే మాత్రం బాధితులు ఇలా ఏదైతే ఎంపీ నివాసం ముందు అయితే మాత్రం ఆందోళనకు అయితే దిగారు. సుమారు ఒక 30 నుంచి 40 కుటుంబాల మేర కూడా ఈ రోజు తన బాలశౌరి ఆఫీస్ కానివచ్చు అదే ఇంటి ముందు కూడా చేరుకుని పెద్ద ఎత్తున కూడా ఆందోళన నిర్వహించారు. ఏదైతే లక్షల రూపాయలు కూడా వాళ్ళ వద్ద నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తా అంటూ కూడా ఏదైతే కృష్ణా యూనివర్సిటీ కానివచ్చు అదేవిధంగా వివిధ శాఖల్లో కూడా డబ్బులు ఏదైతే ఎంపీ అండదండలతో కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కూడా డబ్బులు డిమాండ్ చేసినట్లయితే మాత్రం ఈ రోజు ఏదైతే నిరుద్యోగులందరూ కూడా వాళ్ళ ఇంటి వద్దకు చేరుకోవడం అయితే మాత్రం ఆందోళన అయితే చేశారు. తమకు న్యాయం చేయాలి, అదేవిధంగా ఎంపీ బాలశౌరి క్యాంపస్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆఫీస్ ఎదురు కూడా అలా ఉదయం నుంచి కూడా ఆందోళనకు అయితే దిగారు. అదే ఏదైతే ఈ ఆందోళన చేసినటువంటి వ్యక్తుల సమాచారాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని వాళ్ళతో చర్చలు జరిపే ప్రయత్నం చేశారు. మీకు ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని కూడా ఫిర్యాదు పరంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి, దాని తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఆ ఏదైతే బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మేము సస్యమేరా అంటూ కూడా మేము అక్కడికి రాము, ఇక్కడే కూర్చొని తేల్చుకుంటాము, ఏదైతే ఎంపీ బాలశౌరి వచ్చి మాకు ప్రతిదీ కూడా ఏదైతే లక్షల రూపాయలు తీసుకున్నారో ఆ డబ్బులు కూడా ఇప్పించాలి, దానికి తగ్గ ఆన్సర్ కూడా చెప్పాలని చెప్పేసి అయితే కూడా బాధితులు అయితే డిమాండ్ చేశారు. దీంతో కూడా కొంతమేర అయితే మాత్రం అక్కడ ఉధృత వాతావరణం అయితే నెలకొంది. కానీ
మనం చూసినట్లయితే మాత్రం సుమారు అక్కడికైతే మాత్రం ఒక 50 నుంచి 100 మందికి పైగా కూడా అక్కడ ఒక్కొక్క వద్ద నుంచి కూడా లక్షల రూపాయలు కూడా డిమాండ్ చేసి తీసుకున్నట్లు చెప్తున్నారు. ఏదైతే మన ప్రధానంగా చూసినట్లయితే మాత్రం ఈ తమకు కృష్ణా యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్, అదేవిధంగా విద్యుత్ శాఖలు కానివచ్చు, వివిధ శాఖల్లో కూడా అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తాము, అంతా కూడా తమ ఎంపీ చూసుకుంటాడు అనే విధంగా కూడా వాళ్ళకి చెప్పి తమ అండదండలతో మీకు డబ్బులు కడితే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి కూడా వాళ్ళ వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారు. సుమారు 100 మందికి పైగా కూడా ఇలాంటి బాధితులు అయితే మాత్రం మనకి ఇప్పుడు ప్రధానంగా ఇలా ఆందోళన దిగారు. కానీ ఇంకా ఎంతమంది ఉన్నారని కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. దీంతో కూడా ఇప్పటికీ ఈ విషయంపై కూడా బాలశౌరి అయితే మాత్రం ఎలాంటి స్పందన అయితే లేదు. ఇంకా కూడా చూసినట్లయితే ఈ ఎంపీ బాలశౌరి ఆఫీస్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్న గోపాల్ సింగ్ అయితే మాత్రం పోలీసులు కూడా కనుగొన్నారు. బాధితులు కూడా ప్రధానంగా అతని పేరు కూడా పేర్కొనడంతో కూడా ఈ అంశం అయితే వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మొత్తం కూడా సుమారు 2 నెలల నుంచి కూడా పైగా నడుస్తుందని చెప్పేసి అయితే కూడా చెప్తున్నారు. కానీ ఇలాంటివి ఎక్కడా కూడా తమకు తెలియదని చెప్పేసి అయితే మాత్రం కూడా ఒక పక్కన ఇటు ఎంపీ నుంచి కూడా సమాచారం వచ్చింది. కానీ ఇవన్నిటి కూడా మన ఆఫీస్ బాయ్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వ్యక్తే చేయడంతో కూడా ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉన్న ఎంపీ మనుషులు కూడా షాక్ గురయ్యని చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఇప్పటికే ఈ నిరుద్యోగులందరూ కూడా ఎంతోగా కాలం నుంచి ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ కూడా కూలీనాలు చేసుకుని రూపాయి పోగేసుకుంటుంటే డబ్బులను కూడా ₹1,00,000 డిమాండ్ చేసి ఇట్లా ఉద్యోగాలు ఇప్పిస్తుంటూ మోహన్ దాచిపెట్టడంతో కూడా వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా బయటకు వచ్చారు. గత కొన్నాళ్ళ నుంచి కూడా ఈ వ్యక్తిని కాంటాక్ట్ అవుతున్నప్పటికీ కూడా కాంటాక్ట్ లోకి రాకపోవటం, అదేవిధంగా కొంతమందికి వచ్చినప్పుడు కూడా ఇవ్వాలా రేపు అని చెప్పేసి అయితే కూడా మాట దాటి వేసే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళందరూ కూడా మోసపోయాము, మేమంతా కూడా ₹1,00,000 ఇచ్చి మోసపోయామని చెప్పేసి గ్రహించి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే ఎంపీ బాలశౌరి కార్యాలయం ఎదురైతే బైఠాయించారు. ఎంత ఎంపీ మనుషులు వచ్చి చెప్పినప్పటికీ కానివచ్చు, అదేవిధంగా పోలీసులు వచ్చి చెప్పినప్పటికీ కూడా ఆ ససమేరే అన్నారు. తమ డబ్బులు వెనక తిరిగి ఇవ్వాలి, లేకపోతే తమకు ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామని మాట ఇచ్చారో ఆ ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నమైనా చేయాలని చెప్పేసి అయితే మాత్రం కూడా ఈ నిరుద్యోగులందరూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి అయితే కూడా ఉందని చెప్పుకోవచ్చు. యశ్వంత్, అయితే ప్రస్తుతం గోపాల్ సింగ్ ఎక్కడున్నారు? బాధితులు పోలీస్ కంప్లైంట్ ఏదైనా ఇవ్వడం లాంటివి చేశారా? అనుష, పోలీసులకి ఫిర్యాదు అనేది మాత్రం లిఖితపూర్వకంగా ఇచ్చారు. కానీ ఏదైతే బాలశౌరి క్యాంప్ కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ కూర్చొని ఆందోళన చేస్తున్నారు. కానీ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆ ఫిర్యాదు అయితే చేయమంటున్నారు. మీకు ఏదైనా కావాలంటే ఇక్కడే ఇక్కడే ఇస్తాము, ఇక్కడే మాకు విచారణ చేయండి, మొత్తాన్ని కూడా ఇక్కడికే పిలిపించే ప్రయత్నం చేసి మా ఇక్కడే న్యాయం చేయాలని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇటు ఈ బాధితులు అయితే కోరుతున్నారు. కానీ గోపాల్ సింగ్ అనే వ్యక్తి కూడా ఇంతవరకు కాంటాక్ట్ లోకి రాకపోవటము, గత 2-3 రోజుల నుంచి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం, ఎక్కడ ఉన్నాడు అనేది కూడా ఇంకా పోలీసులకి అయితే తెలియని ఉంది. దీనిపై వెనకాల కూడా ఇంకా ఎంపీ బాలశౌరి హస్తం ఉందా లేదనేది కూడా తెలియాల్సి ఉంది. కానీ ఒక ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి చేయటంపై కూడా పలు అనుమానాలు దారితీస్తుంది. ఏదైతే ఒక ఎంపీ అండదండలో ఉండటంతోనే ఇలాంటి ఘటనలు పాల్పడ్డాడని చెప్పేసి అయితే మాత్రం బాధ్యులు చెప్తున్నారు. దీంట్లో ఎంపీకి కూడా హస్తం ఉందని చెప్పేసి కూడా బాధ్యులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఎంపీ కూడా దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పేసి చెప్తున్నారు. దీనిపై అయితే ఇప్పటికీ కూడా బాలశౌరి ఎక్కడున్నారని అయితే తెలియాల్సిన పరిస్థితి ఉంది. గత 3 నుంచి 4 రోజుల క్రిందట నుంచి కూడా ఈ ఏదైతే గౌతమ్ సింగ్ అనే వ్యక్తి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటము, ఫోన్ కాంటాక్ట్ లేకపోవడము, ఆఫీసు కూడా రాకపోవడంతో ఈ బాధితులందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇన్ని రోజులు ఉన్న వ్యక్తి ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంతో తాము అంతా కూడా మోసపోయామని గ్రహించి ఈ రోజైతే ఆందోళన దిగామని చెప్తున్నారు. ఇప్పటికైతే మాత్రం కూడా దీనిపై ఎలాంటి ఉన్నత అధికారులు కానివచ్చు, అదేవిధంగా ఎంపీ మనుషులు కూడా ఎవరు వచ్చి దీన్ని మేము పరిష్కరిస్తామని చెప్పకపోవడం, ఇంకా వాళ్ళు నిరుద్యోగుల అసహనానికి అయితే గురవుతున్నారు. ఎంతమంది చెప్పినా కూడా వినకపోవడంతో పాటుగా పోలీసులు మాత్రమే వాళ్ళని అక్కడి నుంచి లేపే ప్రయత్నం అయితే చేశారు తప్ప కూడా అయినా కూడా పోలీసుల్ని వాళ్ళు మాట దాటేసి మేము కంప్లైంట్ అయితే ఏమని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. అనుష, రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ. అది ఒక ఫోన్ నుంచి కాలా 2-3